రాష్ట్రం విడిపోయి అధికారికంగా 2 రాష్ట్రాలు ఏర్పడి 15 రోజులు దాటిపోయింది. 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకోనేలేదు. పంపకాల ప్రక్రియే ఇంకా పూర్తి కాలేదు. ఏ విషయంలో ఏం చేయాలనే దానిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కేవలం 15 రోజుల్లోనే 2-3 కీలక సమస్యలు తెరపైకొచ్చాయి. వీటికి ఇరుపక్షాలు కూర్చుని మాట్లాడుకుందామనే దానికి బదులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. పోలవరం విషయంలో కేంద్రం తొలి కార్యవర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకునేలా చంద్రబాబు ఒత్తిడి తెచ్చారనే విమర్శలొచ్చాయి. అది మర్చిపోక ముందే నదీ జలాల సమస్య తెరపైకొచ్చింది. ఏ ప్రాంతానికి నీళ్లు ఎలా ఇవ్వాలనే దానిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులోనూ బాబు తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలదన్నట్లు తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు వివాదం తెరపైకొచ్చింది. ఏపీ ప్లాంట్లలో తెలంగాణకు కరెంట్ వాటా రాకుండా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. విభజన చట్టాన్ని కాదని పవర్ పర్చేస్ అగ్రిమెంట్లను రద్దు చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. అంటే ఈ ప్రజలు ఇప్పటికే డెఫిసిట్ ఉంది, ఇక్కడ కరెంటు మీద ఆధారపడరని తెలిసి కూడా, కరెంటు లోటు ఉందని తెలిసి కూడా రాత్రికి రాత్రి మీరు నిర్ణయం తీసుకుంటున్నారంటే మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది సరైన పద్ధతి కాదు. మీరు అట్లా చేస్తే మేము చాలా చేయాల్సి వస్తుంది. మరి చాలా రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ప్రత్యామ్నాయంగా ఆలోచన చేయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణకు రాబోయే ప్రమాదాన్ని నివారించింది. విద్యుత్ విషయంలో రాష్ట్ర పునర్విభజన బిల్లులో స్పష్టంగా ఉన్న నిబంధనలకు బాబు పాతరేశారని విమర్శలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. అయితే సీమాంధ్రలో మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకే ఇస్తామని చంద్రబాబు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కరెంటు సమస్య వస్తుంది, సాగునీటి సమస్య వస్తుంది, ఇలాంటి సమస్యలు ఫేస్ చేయబోతున్నామని మొదటి నుంచి నేను చెబుతూనే వస్తున్నాను. ఈ రోజు కూడా సీమాంధ్రలో కరెంట్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తే అది మొదట మనం ఇచ్చేది తెలంగాణ ప్రాంతానికి ఇస్తాం. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వాములుగా ఉన్నాం. వాళ్ళు ఎంత సహాయం చేసినా లేకపోతే ఎంత ముందుకు వచ్చినా ఇక్కడుండే మనము మన కాళ్లపైన నిలబడకపోతే, మనం ఒక పద్ధతి ప్రకారం చేయకపోతే మనం సర్వైవ్ కాలేం. బాబు సొంత నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల మధ్య మైత్రిని దెబ్బతీస్తున్నారనే విమర్శలున్నాయి. నదీ జలాలు, సహజ వనరులు ఇలా కలిసి పంచుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండబోతోంది. ఈ పరిస్థితుల్లో 2 రాష్ట్రాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెచ్చగొట్టే నిర్ణయాలు ఏ సర్కారు తీసుకోవద్దని కోరుకుంటున్నారు పబ్లిక్.